ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారు ఎలా ఉన్నారు? మన ప్రభువు రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. అందుకే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం నా వ్యక్తిగత జీవితానికి. ఏంటంటే ఈ రోజున దేవుని యొక్క కృపను బట్టి నాకు వివాహమైన దినం. ఈరోజు మా మ్యారేజ్ డే. 1994 సంవత్సరం జూన్ 17వ తేదీన దైవజనులు యేసన్న గారి చేతుల మీద మాకు వివాహం జరిగింది. సో దేవుని యొక్క కృపను బట్టి ఈ 30 సంవత్సరాలు ప్రభు మమ్మల్ని ఆయన కృపతో కాపాడి సంరక్షించారు. అనేకమైనటువంటి ఈ యొక్క కాలంలో అనేక సమస్యలు, అనేక పోరాటాలు, అనేక ఇబ్బందుల మధ్యలో మేము కొనసాగించబడ్డాం. జస్ట్ మేము ఒక 2-3 ఇయర్స్ మాత్రమే మేము ఇంటి దగ్గర ఉన్నాం. 94 నుంచి 94లో పెళ్ళయింది. 95, 96, 97 జూన్ వరకు మేము ఉన్నాం. ఆగస్టులో ట్రైనింగ్ అయింది. సెప్టెంబర్లో మేము సేవకు వచ్చేసాం. జస్ట్ 3 ఇయర్స్ మాత్రం మేము ఇంటి దగ్గర ఉన్నాం. ఆ తర్వాత 27 సంవత్సరాలుగా ఆయన కృపచేత ప్రభు పరిచర్యలో ఈ విధంగా కొనసాగించబడుతున్నాం. అనేక మంది అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో చిన్నలు పెద్దలు తేడా లేకుండా, స్త్రీ పురుషులు తేడా లేకుండా అనేక మందికి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి, అనేక భాషలు మాట్లాడే ప్రజలకి సువార్త ప్రకటించడానికి ప్రభు కృప చూపించారు. మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఆ విధంగా పరిచర్య చేసేదానికి ఆయన సహాయం చేశారు. ప్రభు కృపను బట్టి దైవజనులు యేసన్న గారి ద్వారా ఆయా ప్రాంతాల్లో మేము సేవ చేయడానికి ప్రభు కృప చూపించాడు. ఇంచుమించుగా హొసన్న మినిస్ట్రీస్ తరపున 10-11 స్థలాల్లో మేము సేవ చేశాం. నా మొదటి పరిచర్య నంద్యాల, రెండవదిగా గుంటూరు డిస్టిక్ ప్రతిపాడు, మూడవదిగా మిర్యాలగూడ, నాలుగవదిగా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఉన్న బిలాయ్ స్టీల్ ప్లాంట్, ఐదవదిగా పెరంగిపురం, ఆరవదిగా హుబ్లీ, ఏడవదిగా పెద్దనందిపాడు, 8 పొన్నూరు, 9 కనిగిరి. సో ఈ యొక్క ప్రాంతాల్లో మేము సేవ చేసాం. 2010 ఏప్రిల్ 21వ తేదీన నేను హొసన్న మినిస్ట్రీని విడిచి బయట వచ్చేసాను. ఈ యొక్క చిలకలూరిపేటకి జూన్ 3వ తేదీ 2010లో ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ఈ ప్రాంతంలో నాకు ఎవ్వరూ లేరు, ఒక్కరు పరిచయస్తులు లేరు. ఆ విధంగా ఎవ్వరూ తెలియని ప్రాంతానికి ప్రభు పంపించినటువంటి ఆ మాటకు లోబడి ఈ ప్రాంతంలో నేను ఈ విధంగా ఈ సంవత్సరాలు ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగడానికి నాకు, నా భార్యకు దేవుడు కృపనిచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనేక సమస్యలు, పోరాటాలు ఎదుర్కొన్నాం. అనేక నిందల, అవమానాలు ఎదుర్కొన్నాం. ఆయనను వాటన్నిటికంటే కూడా దేవుడు మా జీవితాల్లో ఆయన కృపను మాకు అత్యధికంగా ఇచ్చి వాటన్నిటినీ సహించుకొని, భరించుకొని ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో 2 మాటలు నేను కొన్ని మాటలు మీకు చెప్పి ముగిస్తాను. దేవుని చేత జతపరచబడిన కుటుంబము. దేవుని చేత జతపరచబడిన కుటుంబము. 2 కుటుంబాలని క్రొత్త నిబంధనలో ఒకటి, పాత నిబంధనలో ఒకటి గుర్తు చేస్తున్నాను. దేవుని చేత జతపరచబడినటువంటి వ్యక్తులుగా ఉన్న ఇస్సాకు, రిబకా జీవితాలు మనం చూస్తాం. సో వారి యొక్క వివాహాన్ని స్పష్టంగా, క్లియర్గా ఆది నుంచి అంతం వరకు రాయబడింది వారి వివాహ జీవితం. సో వారి యొక్క కుటుంబము దీవించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి విషయాల్ని మనం చూస్తాం. కుటుంబముగా లోబడేటువంటి ఆ యొక్క వివాహ బంధం విషయంలో నేను దాని లోపలికి వెళ్ళటం లేదు. ఆ వివాహం ఎలా జరిగింది ఏంటని దాని గురించి వివరించటం లేదు. కానీ జస్ట్ వారి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా. సో వారిద్దరూ జతపరచబడ్డారు దేవుని చేత. సో రెబెకా నిమిత్తమై ఎలియాజర్ ప్రార్థన చేశాడు ఇస్సాకుకి భార్య నిమిత్తమై. ఎలియాజర్ ఈమె అని చేసుకోలేదు, దేవునికి విడిచిపెట్టాడు. అయ్యా నీ చిత్తం నా యజమానుడైన ఇస్సాకుకి పితృడైన నా యజమానుడు అబ్రహాం గారు పంపించారు. ఆ
అబ్రహాం గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతానికి వచ్చాను, ఈ ఊర్లో ఉన్న అనేక మంది పిల్లలు వస్తున్నారు, ఎవరు నా యజమానుడు అయిన ఇస్సాకుకి భార్య కావాలో మీ ద్వారానే నిర్ణయించండి అని ఆయన ప్రార్థన చేసి చాలించి మునిపే రెబెకా వచ్చినట్లుగా ఆమెను ఈయన ఈ విధంగా అడిగినటువంటి విషయాలు ఆమె నోటి నుండి, నేను నీళ్లు తాగడానికి ఎవరినైతే అడుగుతానో ఆమె నాకు మాత్రం కాకుండా నా ఒంటెలు కూడా నీళ్లు పోస్తుందని అంటే ఆమె నా యజమానుడైన ఇస్సాకుకి భార్య అవుతుంది అన్నట్లుగా ఈయన చేసుకునే తీర్మానం. అలాగే ఆమెను అడగగానే ఆమె, అయ్యా నువ్వు నీళ్ళు తాగు, నీ ఒంటెలు కూడా నేను నీళ్లు చేదిపోస్తానని ఆ యొక్క రెబెకా తల్లి నీళ్లు చేదిపోయటం, ఈ విధంగా తన మనసులో అనుకునేది ఆమె క్రియారూపకంగా చేయటం. సో ఈయన నిశ్చయించుకున్నాడు, నా యజమానుడికి దేవుడు మార్గంలో ఉండగానే నన్ను సిద్ధపరిచాడు, నా యజమాని యొక్క కుటుంబానికి సరైనటువంటి ఒక స్త్రీ వివాహానికి ఒక భార్యను నా యజమానికి దేవుడే చూపించాడని నిశ్చయించుకున్నాడు. సో ఆ విధంగా దేవుని యొక్క అటువైపు చూస్తే ఇస్సాకు కూడా దైవికమైనటువంటి భయభక్తులు కలిగిన వ్యక్తి, దైవికంగా తండ్రికి లోబడిన వ్యక్తి. బాల్యంలోనే తండ్రి బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు తండ్రిని అడిగినప్పుడు తండ్రి దేవుడే చూసుకుంటాడని చెప్పినా ఫైనల్గా ఆ బలిపీఠం కట్టి బలిపీఠం మీద తన్నే కాలు చేతులు కట్టి పైన పెట్టి కత్తి పైకెత్తి ఈ విషయాలనే చూస్తున్నాడు ఇస్సాకు, తెలుసుకున్న వ్యక్తే. సో నాట నుండి దైవభక్తి కలిగిన వ్యక్తి కనుక ఇస్సాకు పొలములో ధ్యానింపవేలను అని కూడా బైబిల్లో రాయబడింది. సో ఆ విధమైన ఆయనకి ప్రార్థన జీవితం, ఈమెకి విధేయత కలిగిన జీవితం, శ్రద్ధ కలిగిన పరిచర్య చేయగలిగినటువంటి మనస్తత్వం వెరసి ఈ యొక్క ఇద్దరు జీవితాలు ఒకటిగా దేవుడు మార్చాడు. సో ఇస్సాకు రెబెకాల యొక్క జీవితంలో మనం గమనిస్తున్నాం. 26వ అధ్యాయంలో ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే, దేవుడు చెప్పినట్లుగా లోబడి ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేస్తే ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. ఫిలిష్తులు సైతం అతని యందు అసూయపడేటట్లుగా అతడిని దేవుడు క్రమక్రమంగా ఆస్వాదించాడని రాయబడింది. సో ఈ విధంగా దేవుని చేత జతపరచబడిన కుటుంబము క్రమక్రమంగా అభివృద్ధిలోనికి, క్రమక్రమంగా ఆశీర్వాదకరంగా, క్రమక్రమంగా దీవెనకరంగా, సో అనేకులు సైతం అసూయపడేంతగా దేవుడు క్రమక్రమంగా అభివృద్ధిలోనికి ప్రతి కుటుంబాన్ని ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు అనంటే ఆయన ద్వారా ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడిపించబడినప్పుడు తప్పకుండా దేవుడు ఆ విధమైన కృపను అనుగ్రహించి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో రెండవదిగా మనం గమనించినప్పుడు క్రొత్త నిబంధనలో అకుల్లా ప్రిస్కిల్లాని గురించి మనం చూస్తాం. అకుల్లా ప్రిస్కిల్లా కూడా దేవుని చేత వారి యొక్క వివాహ విషయాలు స్పష్టంగా రాయబడలేదు, కానీ వారు దైవ సంబంధమైన పరిచర్యలో ఎలాగ భాగస్వాములయ్యారో దైవచరుడైనటువంటి పౌలుతో కూడా కలిసి వాళ్ళ పరిచర్య ఏ విధంగా నడిపించబడిందో వాళ్ళ పరిచర్యను గురించి గతంలో నేను ఒకసారి ఈ యొక్క ఫ్యామిలీ గురించి అకుల్లా ప్రిస్కిల్లా గురించి నేను కొన్ని మాటలు తెలియచేస్తున్నాను. అకుల్లా ప్రిస్కిల్లా చాలా ఉన్నతమైనటువంటి రీతిలో వారి జీవితాలు నడిపించబడినట్లుగా దైవజనులతో సేవా పరిచర్యలోనూ, పోరాటాల్లోనూ, అలాగే సంఘం యొక్క దిద్దుబాటు విషయంలోనూ, తన ఇంట్లో జరుగుతున్న పరిచర్య విషయంలోనూ ఎంతో దైవికంగా వారు ముందుండి దైవభక్తులు కలిగినటువంటి వ్యక్తులుగా ఆ యొక్క అకుల్లా ప్రిస్కిల్లాలు కొనసాగినటువంటి జీవితాన్ని క్రొత్త నిబంధనలో అనేక పర్యాయాలు ఆ యొక్క కుటుంబాలను గురించి దైవజనుడు పౌలు గారు చక్కగా గ్రంథస్థం చేయించాడు. ఆ కుటుంబాన్ని గురించినటువంటి విషయాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో కూడా మనము కుటుంబముగా జతపరచబడటం మాత్రమే కాకుండా మన సొంత పనుల విషయంలోనే కాకుండా దైవ సేవలో దేవుని యొక్క పరిచర్యలోను, దైవజనులతోనూ, సంఘం యొక్క పరిచర్య విషయంలోనూ మన బాధ్యత ఏంటి, మన భారం ఏంటి? అకుల్లా ప్రిస్కిల్లాలు తప్పు బోధిస్తున్నటువంటి ఆ బోధకుడైనటువంటి అపోల్లోకు వీళ్ళు సరైన విధంగా బోధ నేర్పించారు. ఆయన చేసినటువంటి తప్పుడు బోధలను విషయంలో అకుల్లా ప్రిస్కిల్లా అపోల్లోని చేర్చుకొని అపోల్లోకి వివరంగా చెప్పారు. అంటే బోధకుడు అయినటువంటి వ్యక్తికి వీళ్ళు బోధించిన స్థాయిలో వీరి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం చూడవచ్చు. ఈ రోజున రకరకాలైన బోధకులు వస్తున్నప్పుడు
వీడి కర్మ, వీడు మనకెందుకులే అన్నట్లుగా వదిలిపెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వీళ్ళలాంటి మనస్తత్వం ఉన్నట్లయితే ఆయన పిలిచి కూర్చోబెట్టి, ఇది సరైన బోధ, ఇది సరైన క్రమం, ఇదే అపోస్తుల బోధ, ఈ విధంగా నువ్వు నేర్చుకుని నడిపించబడు అని సరిచేసి పంపించేటువంటి వ్యక్తిత్వం. అలాగే దైవజనుడైనటువంటి పౌలు గారికి ఈ అకుల ప్రిస్కిల్ల గారు ఎన్నో విధాలుగా వీళ్ళు సహకారులుగా మారారు. సహకారులుగా ఎంతో పరిచర్యలో సహకరించారు. దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున కుటుంబాలుగా ఉన్న మనం సేవకులకి మనం ఏమాత్రం సహకరించగలుగుతున్నాం, పరిచర్యలు ఏ విధంగా సేవకులతో కలిసి వెళ్ళగలుగుతున్నాం. దేవుని మందిరం తమ ఇంట్లోనే దేవుని యొక్క పరిచర్య కొనసాగించబడ్డారు. ఆ కొనసాగించబడినటువంటి ఆ సమయంలో కూడా వారు ఎంతగానో పరిచర్యలోకి వచ్చినటువంటి విశ్వాసుల్ని వారు దేవుని యొక్క శరీరమైన సంఘంగా వారు ఆ యొక్క సేవను, పరిచర్యను వారు కొనసాగించినట్లుగా లేఖనాల్లో రాయబడింది. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? అకుల ప్రిస్కిల్ల వలె, ఆ పాత నిబంధనలు ఉన్న ఇస్సాకు, రిబకా వలె మన జీవితం కొనసాగించబడాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క వివాహ దినం ఈరోజు సరిగ్గా 30 సంవత్సరాలు అయింది. మరి ఈ సమయంలో మీ యొక్క అందరి యొక్క ప్రార్థనలు, దీవెనలు మాకు కావాలి. ప్రభు యొక్క కాలం ఆయన చేత ప్రకారంగా ఎప్పటి వరకు మమ్మల్ని ఆయన ఈ విధంగా ఈ భూమి మీద ఉంచుతాడో తెలీదు. ఆయన యొక్క కాలములు, సమయంలో ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక ఆయన రాకడ పర్యంతం ఈ లోకాన్ని మేము విడిచేంత వరకు నమ్మకస్తులుగా, కుటుంబముగా ఈ విధంగా అకుల ప్రిస్కిల్ల వలె మేము పరిచర్య విషయంలోనూ, సేవకులకు సహకార విషయంలోనూ, అలాగే బోధ విషయంలోనూ, దేవుని మందిర పరిచర్యలో నమ్మకస్తులమై మేము కొనసాగున్నట్లుగా మా కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థనలు, మీ దీవెనలు మాకు కావాలి. నా బంధువులు, రక్త సంబంధికులు, నా తల్లి, అలాగే నా యొక్క తమ్ముడు కుటుంబం, చెల్లెల కుటుంబం, ఇలాగే మా బంధువులందరూ కూడా చాలామంది ఉన్నారు. వారందరూ యొక్క దీవెనలు, వారి యొక్క ప్రార్థనలు మాకు తోడుగా ఉన్నాయి. అలాగే విశ్వాసులు, నా దగ్గర ఉన్న సంఘ బిడ్డలు, అలాగే దూర ప్రాంతాల్లో నన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రతి కుటుంబం నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మానక పరిచర్యలో మేము మరింతగా ఈ లోకంలో మేము ఏమి సంపాదించుకోవాలన్న ఉద్దేశం మాకు లేదు. ఆయన రాకడికి, రాజ్యానికి ఓ గుంపు జనాంగాన్ని మేము సిద్ధపరచాలన్న తాత్పర్యంతోనే ఉన్నాం. కనుక దేవుడు మరింతగా ఆయన కృపనిచ్చి, బలమునిచ్చి నడిపించినట్లుగా మీ ప్రార్థనలు కోరుకుంటున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఈ యొక్క ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు. అందుకే మీ స్తోత్రం. మీ ద్వారా జతపరచబడినటువంటి నాయన ఆ కుటుంబమైనటువంటి రిబకా, ఇస్సాకును గురించి, అలాగే నాయన ఆ యొక్క అకుల ప్రిస్కిల్ల గురించి మేము చదువుకున్నాం. ఆ విషయాలు మీరు చక్కగా విశదపరిచారు. కనుక మేము ఎలా ఉండాలో, ఎలాగ మీ ద్వారా జతపరచబడి, మా యొక్క జతపరచబడిన తర్వాత ఆ యొక్క లైఫ్, ఆ యొక్క జీవితం అంతా ఎలా సహకరించాలో, ఎలాగా మీ శరీరం అనే సంఘానికి తోడ్పాటునివ్వాలో మీ యొక్క ఆత్మ ద్వారా విశదపరిచారు. ఈ మాటలు విన్నటువంటి నీ బిడలైన మేమందరము కలిసి మీ సన్నిధిలో అయ్యా ముందుకు సాగుటకు, ఈ వాక్యాల ప్రకారంగా మా జీవితాలని మేము ముందుకు నడిపించుకోవడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్కులు విని దేవుని యొక్క చిత్త ప్రకారంగా జతపరచబడి దేవుని చిత్తాన్ని చేస్తూ ముందుకు నడిపించడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. మరొకసారి మీ యొక్క శుభములు, మీ యొక్క దీవెనలు మేము ఆశిస్తున్నాం. మీ యొక్క కుటుంబాలలో మా కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాం. మా యొక్క వివాహ దినోత్సవం మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా.